నమస్తే కన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏమిటంటే ఇద్దరికి మధ్య ఎంత తేడా, రాముడికి రాక్షసుడికి ఉన్నంత తేడా. ఒకరు నాయకులైతే మరొకరు ప్రతినాయకులు. ఈ మధ్య జరిగిన పరిణామాలను చూసినట్లయితే ఈ పదాలకి కరెక్ట్గా సరిపోతుంది. అందుకనే ఈ వీడియోలో ఏమిటి వాటి యొక్క ప్రథమార్థం అనేది కొంచెం విశ్లేషించుకుందాం. గత 2-3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు తన బృందంతో న్యూఢిల్లీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. అంటే 2024 సాధారణ ఎన్నికలు గెలుపొంది ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా న్యూఢిల్లీ పర్యటన పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలిసి మాట్లాడుకోవడం జరిగింది. తమ బృందంతో అంటే ఎంపీలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి మా కేంద్ర మంత్రులు అందరితో కలిపి ఢిల్లీ పర్యటన అనేది చాలా ఆహ్లాదకరంగా జరిగినట్టు చెప్తున్నారు. అదే ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే కేంద్ర ప్రభుత్వంతో అనేక మంది మంత్రులు, ప్రధానమంత్రి, హోంమంత్రితో కలిసి రాష్ట్రానికి కావాల్సిన, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అంశాలు ఏమిటి, ఏ రంగాలలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి, అన్ని రంగాలకు సంబంధించిన మంత్రులను కలిసి దానికి సంబంధించిన ఎంపీలను, అంటే ఒక్కొక్క శాఖకు సంబంధించి కొంతమంది ఎంపీలను అప్పచెప్పి విస్తృతంగా అందరితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి రావడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అనేక దఫాలుగా న్యూఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితోనూ, హోంమంత్రితోనూ, ఆర్థిక శాఖ మంత్రితోనూ, ఇంకా ఒకరో ఇద్దరు ఎప్పుడన్నా సందర్భాన్ని బట్టి కలవటం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రితో కలిసి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే 2014 నుంచి 19 వరకు అంతకుముందు ఆల్రెడీ మనం చూసాం. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రికి ఇప్పుడు మనం పోల్చి చూడాలి. కాబట్టి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేది ఎవరు అవసరం, ఒక ఛాన్స్ అనే దాంతో ఇప్పుడే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా పెద్ద తప్పు చేశారు, ఇక మీదట కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటువంటి తప్పు చేయకూడదు అనే దానికి హూ ఇస్ ద బెటర్ అనేది, ఎవరు బెటరు, ఎవరు మంచిది అనే దానికి మనం కొంత ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియచేయటానికే ఈ మా ప్రయత్నం. కాబట్టి ఇంతకుముందు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఏమేమి చేశారు, 24 తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత తొలి పర్యటనలోనే ఏమేమి చేశారనేది మనం కొద్దిగా బేరీజ్ వేసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి, హోంమంత్రితో సహా అనేక మంది మంత్రుల్ని మరియు అధికారులను కలవటం జరిగింది. మనం కొంతమంది మంత్రులతో కలిసి ఏమేమి విషయాల గురించి తెలుసుకున్నారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినప్పుడు ఏపీలో గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ ఖర్చు 385 కోట్లు విడుదల చేయాలి. అంటే గ్రే హౌండ్స్ దళాలకు సంబంధించిన ఒక యూనిట్ పెట్టడానికి భూసేకరణ చేయాలంటే దానికి దాదాపు 385 కోట్లు ఖర్చు అవుతాయి. దాన్ని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసినట్లయితే మేము వెంటనే మీకు భూసేకరణ చేసి ఇస్తాము. దాని నిర్వహణకు దాదాపు 27.5 కోట్లు కావాలి అని అడగటం జరిగింది. విభజన చట్టం ప్రకారం ఆస్తులను పంపిణీ చేయాలి. 10వ షెడ్యూల్లోని రాష్ట్ర స్థాయి సంస్థలను విభజించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 9, 10 షెడ్యూల్లోని అనేక విభజన సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆహ్లాదకర వాతావరణంలో విభజించుకునే విధంగా మీరు సహాయపడాలని కోరటం జరిగింది. ఏపీ జెన్కో, తెలంగాణ డిస్కోల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి. ఏపీ జెన్కోకి, తెలంగాణ డిస్కోలకి మధ్య ఆర్థిక సమస్యలు అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత వెంటనే కొన్ని రోజుల పాటు ఏపీ జెన్కో అనేది తెలంగాణ డిస్కోలకి పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, ఎలక్ట్రికల్ పవర్. ఈ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు కొంత వాళ్ళు అమౌంట్ ఇవ్వాలి, దానికి సంబంధించిన సమస్య పెండింగ్లో ఉంది, దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పడం జరిగింది. 2015 నుంచి పెండింగ్లో ఉన్న ఏపీ ఐపీఎస్ క్యాడర్ను సమీక్షించి ఐపీఎస్ల సంఖ్యను 79 నుంచి 117కు పెంచాలి.
ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్లో 79 మందే ఉన్నారు. దాన్ని దాదాపు 117కు పెంచాలనేది అడగడం జరిగింది. తర్వాత ఇది అమిత్ షాతో కలిసి డిస్కస్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డిస్కస్ చేసినటువంటి అంశాలు. రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో అమరావతి అభివృద్ధికి దోహదం చేసే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుని వెంటనే మంజూరు చేయాలి. హైదరాబాదు విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిని 6 నుంచి 8 వరుసలకు విస్తరించాలి అని నితిన్ గడ్కరీ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ అమరావతి మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని అభివృద్ధి చేయాలి. విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి తూర్పు బైపాస్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. ఎన్హెచ్ఐ నేతృత్వంలో తయారవుతున్న డిపిఆర్ను వేగంగా పూర్తి చేసి వెంటనే ఆమోద ముద్ర వేయాలి. కుప్పం, హోసూరు, బెంగళూరు మధ్య 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలి. మూలాపేట అంటే భావనపాడ నుంచి విశాఖపట్నం వరకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మించాలి అని నితిన్ గడ్కరీ గారికి నివేదికను అందజేసి ఇవన్నీ కూడా నితిన్ గడ్కరీకి గుర్తు చేసి వెంటనే మంజూరు చేసి చాలా త్వరగా వర్కులు కంప్లీట్ అయ్యేటట్టు దోహదం చేయాల్సిందిగా నితిన్ గడ్కరీ గారిని కోరడం జరిగింది. తర్వాత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో మీటింగ్లో పాల్గొని విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో 3, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో 1, పారిశ్రామిక నోట్స్లో పరిశ్రమలకు నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం అందజేయాలి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో 3, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో 1. ఈ పారిశ్రామిక నోట్స్లో ఉన్నటువంటి పరిశ్రమలకు నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం చేయాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న అనేక పరిశ్రమలకి నీరు, విద్యుత్తు అనేక మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలి. ఈ మౌలిక సదుపాయాల కల్పనకి ఇచ్చేటటువంటి మీరు ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ రూపంలో ఇవ్వాలి అని వేడుకోవడం జరిగింది. గ్రాంట్ రూపంలో ఉంటే అవి మళ్ళీ మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉప్పు భూములను వాటి రిజిస్టర్ విలువ ప్రకారం రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి కోసం బదిలీ చేయాలి. సముద్ర తీరంలో ఉన్నటువంటి ఉప్పుకు చెందినటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వ భూ విలువల ప్రకారము వాటిని పోర్ట్ అథారిటీకి అందజేయాలి పోర్టు అభివృద్ధి కోసం అని కోరడం జరిగింది. వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఆంధ్రప్రదేశ్కు సమీకృత ఆక్వా పార్కు మంజూరు చేయాలి. ఉద్యాన పంటలు రైతులకు సబ్సిడీ పెంచేందుకు కొత్త విధానాన్ని రూపొందించాలి. ఆర్కేవీవై పథకం కింద 2023-24లో రాష్ట్రానికి రావాల్సిన 125.52 కోట్లు విడుదల చేయాలి. హార్టికల్చర్ సమీకృతంగా అభివృద్ధి చేసే పథకం కింద కేంద్ర వాటా 165 కోట్లు, రాష్ట్ర వాటా 110 కోట్లకు ఆమోద ముద్ర వేయాలి. నేషనల్ ఆయిల్ సీడ్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం వాటా 111.29 కోట్లు వెంటనే విడుదల చేయాలి అని శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి వ్యవసాయ ఆధారిత సంబంధించిన పరిశ్రమలన్నింటిలో రావాల్సిన నిధులు మంజూరు చేయవలసిన నిధులు అన్నిటి గురించి చర్చించి వేడుకోవడం జరిగింది. ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నూలు, విశాఖపట్నం మధ్య హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా లైన్కు ఆమోదం తెలపాలి. అదనపు నిబంధనల నుంచి మినహాయింపునివ్వాలి. విశాఖ, కాకినాడ గ్రీన్ హైడ్రోజన్ తయారీ హబ్గా ప్రోత్సహించాలి అని ఇంధనానికి సంబంధించి విద్యుత్కు సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి విన్నవించడం జరిగింది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో విభజన చట్టంలోని సెక్షన్ 93(4) ప్రకారం బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయాలి. ఈ నెలాఖరులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రిఫైనరీ ప్రకటిస్తే దేశంలో ముడి చమురు శుద్ధి సామర్థ్యం పెరిగి 2047 కల్లా వికసిత భారత్గా ఎదగటానికి దోహదం చేస్తుంది. పెట్రోలియం శాఖ మంత్రితో సమావేశమయ్యి బీపీసీఎల్ రిఫైనరీని విభజన చట్టంలో పెట్టిన దాని ప్రకారం మాకు వెంటనే మంజూరు చేసి ఒక రిఫైనరీని ఏర్పాటు చేయాలి. దీన్ని ఏర్పాటు చేస్తే త్వరగా ఇంధన శుద్ధి సామర్థ్యం పెరిగి భారతదేశం వికసిత భారత్గా ఎదగటానికి దోహదం చేస్తుంది అని విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, చాలా వేగంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్గా మాకు ఎంతో సహకరించాలి. మీరు ఉదార స్వభావాన్ని చూపి మాకు బడ్జెట్లో అనేక నిధులు కేటాయించాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్వైభవం సంతరించే కొరకు స్వతంత్ర ఆర్థిక సమృద్ధి సాధించేంత వరకు కూడా మీరు మాకు సహాయపడుతూ ఉండాలి. రాష్ట్రాలకు పంచే మూలధనం నుంచి మాకు నిధులు కేటాయించి, ఉదారంగా నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడాలి అని చెప్పి నిర్మలా సీతారామన్తో కూడా వేడుకోవడం జరిగింది. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో కూడా కలుసుకోవడం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసి అనేక ప్రాజెక్టుల గురించి కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా నడ్డాతో కూడా కలిసి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మంత్రులతో ప్రధానమంత్రితో కలిసిన సందర్భంలో ఒక్కడే పోకుండా తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని, రామ్మోహన్ నాయుడిని మరియు రాష్ట్ర మంత్రుల నుంచి రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని, తర్వాత ఎంపీలను కూడా వెనకెట్టి తీసుకొని పోయి వాళ్ళతో సమావేశంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకు కూడా ఎంపీలను పరిచయం చేయించి, అంటే చంద్రబాబు నాయుడు కంటిన్యూగా అక్కడ తిరగలేడు కాబట్టి వచ్చిన తర్వాత అక్కడ అనేక శాఖలతో ఎంపీలు సమన్వయం చేసుకొని ఇక్కడ జరిగే పనులన్నిటి కూడా ఫాలోఅప్ చేస్తూ అవి త్వరగా ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రాజెక్టులు మంజూరయ్యే విధంగా, నిధులు మంజూరయ్యే విధంగా చూడవలసిన బాధ్యత ఎంపీలపైనే ఉంటుంది. ఎందుకంటే కేంద్ర మంత్రులు కొంత అడ్మినిస్ట్రేటివ్ రూపంలో సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి మంత్రిగా వాళ్ళకి బాధ్యతలు చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎంపీలదే ప్రముఖ పాత్ర వహించాలి. ఈ ఎంపీలందరూ కూడా తలా కొన్ని బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రితో గాను, హోంమంత్రితో కానీ ఆ మంత్రులతో అందరితో కూడా ఎంపీలతో కలిసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రధానమంత్రితో కూడా కలిసినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్తో పాటుగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా మేము ఉపయోగపడతాము, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి 2-3 రోజుల్లో అన్ని రకాలుగా సమయాన్ని, అక్కడున్న పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్కి ఏమేమి అవసరమో అవన్నీ కూలంకషంగా చర్చించి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల ఐఏఎస్ ఆఫీసర్లు, అధికారులను కూడా పిలిపించి వాళ్ళకు ఒక చిన్న పార్టీని ఏర్పరిచి, అంటే వాళ్ళకు చిన్నపాటి డిన్నర్తో కలిసి కూర్చొని వీటన్నిటి గురించి డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు ఏమేమి చేయాలి అనే వాటన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కానీ అందులో ఉండే మంత్రులతో కానీ ఒక కమిటీగా ఏర్పడి పాల్గొని అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా కానీ సొంతంగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ ఎటువంటి అవసరాల గురించి, వాటి సొంత పనుల గురించి ఎప్పుడూ కూడా ఎక్కడా డిస్కస్ చేయలేదు. కానీ మనం 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని అందులో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డితో కలిసి అక్కడ 2 రోజులు 3 రోజులు 2-3 రోజులు ఉన్నా కూడా అతను కలిసేది మెయిన్ ప్రధానమంత్రిని, అమిత్ షాని, నిర్మలా సీతారామన్ని, ఇంకా ఏదో కొన్ని సందర్భాల్లో జలశక్తి మంత్రిని, గడ్కరీని 1-2 సందర్భాల్లో కలవడం జరిగింది. అంటే ప్రధానంగా ఒక్కడే పోయి ప్రధానమంత్రితో, అమిత్ షాతో ఒక్కడే పోయి భేటీ అయ్యేవాళ్ళు. ఎందుకంటే తన మీద ఉన్నటువంటి కేసుల్ని, నేను ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని, నా కేసుల నుంచి నన్ను కాపాడటం కొరకు ఆంధ్రప్రదేశ్లో నేను చంద్రబాబు నాయుడిని, ఆ పార్టీని ఎలా నాశనం చేయాలి అనే వాటి గురించి, నా కేసుల నుంచి నన్ను ఎలా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే, అంటే ఆ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కలవడం జరిగేది మనం చూసాం. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరితో కలిసి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి వివరించడం జరిగింది. ఇందులో ఏమీ కూడా దాచిపెట్టడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్కరితో కలిసినప్పుడు ఏమేమి మాట్లాడింది అవన్నీ కూడా స్పష్టంగా అందరికీ తెలియజేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలా చేశారా? ఎప్పుడూ పోయినా కూడా అమిత్ షాతో కానీ నరేంద్ర మోడీతో కానీ కలిసి నా కేసుల గురించి, నా పరిస్థితి గురించి నన్ను కాపాడండి అని వేడుకోవడం జరుగుతుంది. నిర్మలా సీతారామన్తో కలిసినప్పుడు మీరు అప్పులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఇవ్వండి, ఆ అప్పుల్ని నేను అందరికీ పంచుతాను, ఎటువంటి అభివృద్ధి చేయను, అందరికీ 10 రూపాయలు పంచి 90 రూపాయలు నేను ఏదో ఒకటి చేసుకుంటాను అనే ఈ ఉద్దేశంతోనే, ఈ ప్రణాళికతోనే 5 సంవత్సరాలు కాలం గడపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేయడం జరిగింది.
మీరు చూడండి, ఏ రంగంలో తీసుకున్న దేనిలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందిన దాఖలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. అంటే ఒక విజనరీకి, ఒక పరిపాలనా దక్షుడికి, విధ్వంసకారుడికి మధ్య ఉన్నటువంటి తేడాను మనం గమనించాం. అంటే విధ్వంసకారుడని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నామంటే అతను ప్రాక్టికల్గా చూపించాడు, నాకు అభివృద్ధితో పని లేదు, నేను విధ్వంసం చేస్తుంటాను, నాదంతా రివర్స్ పాలన అని. అందుకనే నాయకుడికి ప్రతి నాయకుడికి మధ్య తేడా ఎలా ఉందో, రాముడికి రామనావసుడికి మధ్య తేడా ఎలా ఉందో మీరు ఖచ్చితంగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మనం ఇప్పటి వరకు ఎంత నష్టపోయింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అతను చేసిన నష్టాన్ని గ్రహించుకోలేకపోయినా ఇప్పుడు అతను ఆంధ్రప్రదేశ్కి చేసిన దారుణమైన నష్టాన్ని మీరు ఇప్పుడే లెక్కలేసుకొని ఇక మీదటైనా ముందు మనం మంచి జాగ్రత్తలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మనం సరైన నాయకుడికి మనం ఎల్లవేళలా అండగా ఉండి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇదే కాదు, మరో చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలతో మనం తర్వాత వీడియోలో చర్చించుకుందాం. నమస్కారం.